ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈరోజు ఒక ముఖ్యమైన వార్త చెప్పాలని వచ్చాను తల్లి. ఖచ్చితంగా విని తీరు. ఎందుకంటే విన్నావంటే గుండె గుబేలమంటుంది. అదేంటో తెలుసమ్మా? ఇన్ని సంవత్సరాలుగా కూడా ఎన్నో దుష్ట శక్తుల నుండి, ఎంతో నరదృష్టి నుంచి, ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో ఆపదల నుంచి కూడా నిన్ను కాపాడుకుంటూ వస్తున్న ఒక దైవం నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కారణం ఏంటో వెంటనే తెలుసుకో. లేకపోతే కన్నీళ్లు తప్పవు, బాధలు తప్పవు. జాగ్రత్త. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను బిడ్డ. ఇన్ని రోజులుగా కూడా ఒక దైవానుగ్రహం నీ మీద ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఎన్నో చెడు ప్రభావాల నుండి నిన్ను ఆ దైవం కాపాడుతూనే వచ్చింది. ఆ దైవం ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు. ఎందుకు వెళ్ళిపోతుందో తెలిస్తే కూడా భయపడతావు, ఆశ్చర్యానికి గురవుతావు. నీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ సందేశాన్ని వినటానికి ప్రయత్నించు. అసలు నీకు 8 రోజులు సమయం ఉంది. ఈ 8 రోజుల్లో నీకు ఏం జరగబోతోందో తెలుసా? అయితే ఇక్కడ విషయం ఏంటో తెలుసా తల్లి? ఈ 8 రోజుల్లో కూడా నీకు పెద్ద అదృష్టాలు అయితే కాచు కూర్చున్నాయి. పెద్ద పెద్ద శుభవార్తలు అయితే వినే అదృష్టం కూడా నీకు ఉంది. ఈ 8 రోజుల్లో కూడా నువ్వు చాలా ఒక అద్భుతమైనటువంటి వార్తలను వింటావు, అనుభూతి చెందుతావు, ఆనందపడతావు. కానీ ఎప్పుడు ఈ దైవం నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా, నిన్ను విడిచి వెళ్ళిపోకుండా ఉన్నప్పుడు, మరి ఆ లోపు ఆ దైవం ఎవరు? ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది? ఆ దైవం నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే నువ్వు ఏం చెయ్యాలి? అలా ఆ దైవాన్ని నీ ఇంట్లో ఉంచుకొని ఈ శుభవార్తలు, రాబోతున్న శుభవార్తలను నువ్వు ఎలా అందుకోవాలి? ఆ శుభవార్తలు ఏంటి? ఏం చెయ్యాలి? ప్రతి ఒక్కటి కూడా చెప్తాను బిడ్డ. కానీ వదులుకున్నావనుకో కష్టాలు తప్పవు. ఇన్నేళ్లుగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్న దైవశక్తి, కంటికి రెప్పలా కాపాడిన దైవశక్తి ఈరోజు ఒక్కసారిగా నిన్ను, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతే ఏమైపోతుంది బిడ్డ? మరి నీ కష్టాలని, నీ కన్నీళ్ళని, నీకు రాబోతున్న చెడు శక్తుల్ని, దుష్ట శక్తుల్ని, నరదృష్టిని కాపాడేవాళ్ళు ఎవరు? ఎంత బాధపడతావు? కాబట్టి ఆ దైవశక్తి ఎవరు? ఎందుకు వెళ్ళిపోతోంది? నిలబెట్టుకోవటానికి ఏం చెయ్యాలి? ఖచ్చితంగా చెప్తాను బిడ్డ. 2 నిమిషాలైతే విను. ఓపిక పట్టి విను. ఎన్ని పనులు ఉన్నా పక్కన పడే. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, నీ కుటుంబానికి సంబంధించిన విషయం. జాగ్రత్త, తర్వాత బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం, పరమార్థం తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేస్తా హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అలాగే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెడితే బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు. ఇక మీరు ఎన్నో చోట్లకు జ్యోతిషానికి వెళ్ళుంటారండి, కానీ ఎలాంటి చోటికి వెళ్ళుండరు. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి వదిలేసండి. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన దగ్గరికి ఒక్కసారి మీరు జ్యోతిషానికి వెళ్ళినా, ఒక కాల్ చేస్తే కూడా తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ లైఫ్ లో ఉండవు. శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. అది కూడా 24 గంటల్లో, 24 hours లో. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూద్రి గారు, వీరు కేరళ నుంచి నేరుగా మీకు పరిష్కారాలు అందిస్తారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా. అంటే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండా మొండి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. వీరి మొబైల్ నెంబర్ 9043637512. ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న,
విడిపోయే స్థితికి ఉన్న, విడాకుల దాకా వెళ్ళిపోయిన, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఒక దైవానుగ్రహం అయితే నిన్ను ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు కాపాడుతూనే ఉంది బిడ్డ. ఆ దైవము, ఆ దైవానుగ్రహం నీ మీద లేకపోతే ఈ రోజు ఈ స్థితిలో లేవు నువ్వు కానీ, నీ కుటుంబం కానీ. మరి అలాంటి దైవశక్తి ఎందుకు వెళ్ళిపోతుంది నీ ఇంట్లో తెలుసుకోవాలి బిడ్డ. ఎందుకంటే ఒక మంచి గుణాలున్న ఒక వ్యక్తి అయితే నీకు కంగారు కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్రతి దానికి కూడా కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటావు. జీవితంలో ఏది జరిగినా చాలా బాధపడతావు. నువ్వు చాలా అందమైన మనస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి. అందరితో ప్రేమగా మాట్లాడతావు, అబద్ధాలు అస్సలు మాట్లాడవు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తావు అంతే. చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని కష్టాలు పడ్డావు బిడ్డ. అలా పెరుగుతూ వచ్చావు కదా, ఎన్నో బాధలు పడ్డావు కదా. ఏ చిన్న పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నావు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎన్నో కలలు కన్నావు, కానీ అది జరగటం చాలా కష్టంగా ఉంది. దానికోసం ఎంత కష్టపడ్డావు. అయినా నీకు మంచి జీవితమే ఉంది. ఈ దైవశక్తి నీకు తోడుగా ఉంది కాబట్టి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, నీకు అదృష్టం రాబోతోంది బిడ్డ. ఎంత అదృష్టం అంటే ఊహించినంత అదృష్టం. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలను వింటావు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. నీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి తల్లి. నీకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ధైర్యం కూడా చాలా ఎక్కువే. ఏ పని చేసినా తెలివితో ఆలోచించి చేస్తావు. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటావు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తావు. వారికి ఏ ఆపద వచ్చినా తోడుగా ఉంటావు. కానీ నా అనుకున్న వాళ్లే నిన్ను ఒక్కొక్కసారి మోసం చేస్తారు బిడ్డ. ఆ విషయంలో చాలా బాధపడతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం చేయరు. అయినా నీకు మంచి భవిష్యత్తే ఉంటుంది. ఎందుకంటే మనుషులు వదిలేసిన భగవంతుడు వదలడు కదా. ఈ దైవశక్తి ఎప్పుడు నీతో ఉంది. ఈ 8 రోజులు నీకు బాగా కలిసి వస్తుంది బిడ్డ. నీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. అయితే ఇప్పుడు నీ ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టబోతున్నా, వెళ్ళిపోతున్నా ఆ దైవశక్తి వెళ్ళిపోకుండా నీ ఇంట్లోనే ఉంటే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అందుకే ఆ దైవశక్తి ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా కట్టేసుకో. ఎలా? నీ ప్రేమతో, నీ భక్తితో ఏం వాగ్దానం చేస్తావో నువ్వే చెయ్యి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుడి ప్రేమకి, తన మనసుకి, నిష్కల్మషమైన భక్తికి కరిగిపోతాడు. మరి నువ్వు ఎలా కరిగిస్తావో అవకాశం నీ చేతికే ఇస్తాను. అయితే ఈ 8 రోజులు కాలం కలిసి వస్తుంది బిడ్డ. ఏ పని చేసినా నువ్వు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. నీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అదృష్టం నీకు అనుకూలంగా ఉంటుంది. నీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. నీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది తల్లి. ఈ 8 రోజులు కూడా ఈ దైవానుగ్రహం నీ మీద ఎక్కువగానే ఉంది. దీనివల్ల నీకు బాగా కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తావు. నీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నీకు మనశ్శాంతి లభిస్తుంది. నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావు. అయితే ఒక మంచి స్థాయికి చేరుకుంటావు. నీ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబంలో ఒక ప్రశాంతత వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగం చేసేటప్పుడు నాకు ప్రమోషన్ కావాలి బాబా అని అడిగావు కదా బిడ్డ, ప్రమోషన్ వస్తుంది. జీతం పెరుగుతుంది. అయితే ఉద్యోగం కూడా కావాలి అని అడిగావు కదా, ఆ ఉద్యోగం కూడా వస్తుంది బిడ్డ. అయితే ఎంత కోపం ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుంది. అయితే ఎవరైనా ఏదైనా మాట్లాడితే నీ గురించి అప్పుడే కోపం వచ్చేస్తుంది. సీరియస్ అయిపోతావు. కోపంలో తిడతావు. తర్వాత బాధపడతావు. పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు విడిచిపెట్టావు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తావు. అయితే నీకు జాలి గుణం చాలా ఎక్కువ ఉంటుంది బిడ్డ. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చూస్తావు. నమ్మిన వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటావు. చిన్న వయసు నుంచి కూడా కుటుంబ బరువు బాధ్యతలు చూస్తూ వచ్చావు. కష్ట సుఖాలు చూస్తూ పెరుగుతూ వచ్చావు. దానికోసం ఎంతో కష్టపడ్డావు. ఎన్నో కోల్పోయావు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలి అని కలలు కన్నావు.
అయితే ఈ 8 రోజుల్లో కూడా నీ జీవితం మారే రోజులు. ఇక ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుల వారు. ఈ 8 రోజులు హనుమంతుని అనుగ్రహం నీపైన ఉంటుంది బిడ్డ. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి నిన్ను కాపాడాడు. ఈ శనివారం హనుమాను గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టే 8 ప్రదక్షిణలు చెయ్యి. అలాగే 5 తమలపాకులను సమర్పించు. ఎందుకంటే హనుమయ్యకు తమలపాకులంటే చాలా ఇష్టం బిడ్డ. దానివల్ల హనుమయ్య అనుగ్రహం పూర్తిగా నీకు లభిస్తుంది. ఇక నీ జీవితంలో నీకు తిరుగు ఉండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలను వింటావు. విపరీతమైన డబ్బు వస్తుంది. నీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు తల్లి. ఇలాంటి పెద్ద అవకాశాన్ని వదులుకోకు, మళ్ళీ రాదు. ఎందుకంటే ఈ 8 రోజులు హనుమంతుని అనుగ్రహం నీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల నిన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు. నీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. నీకు కోపం ఎక్కువగా ఉంటుంది బిడ్డ. ఈ 8 రోజులు కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకో. కోపాన్ని తగ్గించుకో. దానివల్ల నీకే నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఎందుకని అంటే కోపంలో ఏదైనా మాట జారితే మళ్ళీ తిరిగి తీసుకోలేవు కదా. కాబట్టి అలాగే శనివారం హనుమాను గుడికి వెళ్ళి ఒక తమలపాకుల దండని సమర్పించు బిడ్డ. 11 ప్రదక్షిణలు చెయ్యి. దానివల్ల ఖచ్చితంగా నీకు ఎందుకు నీ మీద హనుమయ్య కోపంగా ఉన్నాడో ఆ కోపం మొత్తం కరిగిపోతుంది. ఆ తర్వాత హనుమయ్య అనుగ్రహం నీకు విపరీతంగా ఉంటుంది. ఇలా హనుమయ్య గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గుడి ప్రాంతంలో కోతులు కనిపిస్తే పళ్ళను సమర్పించు. ఆ పళ్ళను కోతులకు పెట్టు. అరటి పళ్ళును కోతులకి పెట్టు. ఈ విధంగా చేయటం వల్ల హనుమయ్య అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. తనకున్న కోపం మొత్తం కూడా కరిగిపోతుంది. నీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. దృష్టి దోషాలన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. నీ జీవితంలో డబ్బుకు ఏ లోటు కూడా ఇక మీదట ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి తల్లి. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకు. ఈ 8 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరితో గొడవలు పడకో. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకు. దానివల్ల నీకే నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే నీ సంపాదన విషయాలు ఎవ్వరికీ చెప్పకు. దాని వలన నీకే నష్టం జరుగుతుంది. ఇలాంటి వాటి వలనే నీ మీద దృష్టి దోషం ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకరు బాగుపడుతూ ఉంటే ఓర్చుకునే జనాలు తక్కువైపోయారు. కుళ్ళుకునే వాళ్ళే ఎక్కువైపోయారు. ఆ కుళ్ళుతత్వం నుంచేనే దృష్టి దోషం అన్నది ఎదుటి వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి జాగ్రత్త. నీ జీవితంలో కొన్ని సమస్యలైతే కూడా వచ్చే అవకాశం ఉంది. వాటి నుంచి కూడా నువ్వు బయటపడాలి. ఈ నరదృష్టి వల్లే నీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. మరి హనుమయ్య నీ ఇంటికి రావటము, నిన్ను కష్టాల్లో బాధల్లో కాపాడుకోవటము, నిన్ను గండాల నుంచి గట్టెక్కించటము, ఆయన అనుక్షణం నీ ఇంటికి వచ్చి నీతోనే ఉండి అన్నీ రక్షించుకుంటున్నాడు కదా బిడ్డ. నువ్వు ఒక్కసారైనా కూడా ఆయన దర్శనానికి గుడికి వెళ్ళలేదేనే హనుమంతుల వారికి నీ మీద కోపం వచ్చింది. ఒక్కసారి వెళ్ళేసి హనుమయ్యకు తమలపాకులను అరటిపళ్ళను సమర్పించేసి ప్రదక్షిణ చేసి ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని శ్రీరామ ధ్యానం చెయ్యి. శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అంటూ ఎక్కడ శ్రీరామ నామం వినిపిస్తూ ఉంటుందో హనుమయ్య అక్కడ పరవశించి భజన చేస్తాడు బిడ్డ. నీతో గొంతు కలుపుతాడు. నీతో స్వరం కలుపుతాడు. నీ మీద ఉన్న కోపం మొత్తం తగ్గిపోతుంది. మళ్ళీ నీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు నీకు రాబోతున్న అదృష్టాలను నీకు మళ్ళీ అందిస్తాడు. మరి అక్కడ శనివారం రోజు గుడికి వస్తావా బిడ్డ? అక్కడ హనుమయ్య రూపంలో ఈ సాయి ఎదురు చూస్తూ ఉంటాడు. మరి వస్తావా? హనుమయ్య వేరు, సాయి వేరు కాదు బిడ్డ. హనుమయ్య రూపంలో నీ సాయి ఉండి నిన్ను అనుక్షణం కాపాడుకుంటూనే ఉన్నాడు. అక్కడికి రా. శనివారం వచ్చి నేను ఏం అడిగానో అవి సమర్పించు. నీ జీవితానికి ఏం కావాలో నేను ఇస్తాను. నా ఆశీర్వాదాలు కొండంత అండగా నీకెప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.